గ్లిచ్ అనిపిచ్చి, లేకపోతే షేమ్ అనిపిచ్చేటటువంటి పాయింట్ ఏముంటది? ఫోన్ కాల్ ఏముంటది? అంటే ఫోన్ కాల్ ఏమనంటే మా ఇంటి ముందర పిల్లి చచ్చిపోయిందండి 2 రోజుల నుంచి వాసన వస్తుందని ఫోన్ చేస్తారు. అయితే ఇట్లా? అరే రామ! నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌కి ఎంటర్ అవుతున్నప్పుడు నాకు ఈ ఫోన్ వచ్చింది. ఆ! పిల్లి చచ్చిపోయింది 2 డేస్ నుంచి ఎవరు తీస్తలేరు వాసన వస్తుందని చెప్పేసి నాకు డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసేది దీనికోసం. అరే ఇట్లా చాలా సందర్భాల్లో వచ్చినాయండి. చెప్తున్నా పిల్లి చచ్చిపోయిందని చెప్పి మా ఇంటి ముందు చెత్త తీస్తలేరని చెప్పేసి ఆ! చాలా సందర్భాలు వచ్చినాయి. అయినా మేము ఎప్పుడు కూడా విసుక్కోము. ఆ! ఎస్ ఫోన్ చేస్తానండి అని చెప్పేసి అప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్‌లో పోయి బయటికి వచ్చినాక ఆ సంబంధిత అధికారి చేసి అక్కడ చనిపోయిందంటే చూడండి ఫలానా ఏరియాకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ? మా ఇంట్లో ఈ స్ట్రీట్ లైట్ వస్తలేదని ఫోన్ చేస్తారు. ఆ? మా ఇంటి ముందు చెత్త ఎత్తలేదని ఫోన్ చేస్తారు. హ్మ్. చాలా కొన్ని దశాబ్దాల నుంచి కంప్లైంట్స్ వింటూనే ఉన్నా. మా ఇంటి ముందు డ్రైనేజ్ లీక్ అవుతుంది, ప్రవహిస్తుంది, ఎవరు పట్టించుకోలేని ఫోన్ చేస్తారు. మా ఏరియాలో మా కార్పొరేటర్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఫోన్లు నాకే వస్తాయి. రీజన్ ఏంది? అటెండ్ చేస్తా కాబట్టి. అంతే. అంతే మరి. అటెండ్ చేసేటోనికే వస్తాయి ఫోన్లు, అటెండ్ చేయనోనికి రావు. ప్రజలకు కూడా నమ్మకం కుదరాలి, ఈయనైతే అటెండ్ చేస్తాడని చెప్పి అప్పుడే ఆయనకు ఫోన్ చేస్తారు. అవును. దాన్ని ఏమంటారు ప్రజలు? కాయలున్న చెట్టుకేగా రాళ్ళు కొడతామా అని అంటారు. హ్మ్. నువ్వు అటెండ్ చేస్తావు అని నాకు చెప్తారు. సరే అదొక అందుకు మాకు అవార్డో రివార్డో తెలియదు, ఆ! కానీ చాలామంది ఫోన్లు చేస్తారు. మేము అనుకుంటాం అంతమంది ఇంత ఇంత హోప్ పెట్టుకొని మాకు ఫోన్లు చేసినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఇది చిన్న సమస్య అయినా మనం అటెండ్ చేయాలని చెప్పి మనం అటెండ్ చేస్తాం.